అటువైపు నుంచి వైసీపీ పార్టీ నుంచి అంటే లీడర్ల నుంచి క్యాడర్ నుంచి లీడర్ల దాకా చాలా రకాలుగా షర్మిల గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో చాలా దాడి చేస్తున్నారు, ముప్పేట దాడి చేస్తున్నారు. వీటన్నిటికీ షర్మిల ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. కొత్తగా ఈ క్రమంలో కొత్తగా భారతిరెడ్డి గారు వచ్చి సాక్ష్యం చెబుతారా అంటూ కూడా నిన్న షర్మిల చేసిన కామెంట్స్కి సంబంధించి ఎలా విశ్లేషిస్తారు మీరు? హలో, యా అనిల్ గారు వినపడుతుందండి? అందరికి నమస్కారం. వినపడుతుంది మీకు వినపడుతుంది కదా? వినపడుతుంది సార్, ప్లీజ్. సో ఇప్పుడు షర్మిల గారి మీద దాడి చేయడం అనేది ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిణామం కాదండి. ఎప్పుడైతే వైసీపీ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అరాచకాలను, ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాలను వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానిని విమర్శించినప్పటి నుంచి వైఎస్ షర్మిల గారి మీద దాడి జరుగుతూనే ఉంది. ఆ తర్వాత ఆవిడ పార్టీని వేడవడం జరిగింది. ఆవిడ పోయి తెలంగాణలో కొంతమంది ఆంధ్ర అనిల్ గారు ఏదో ప్రాబ్లం ప్రజల్ని మోటివేట్ చేయడం, అదే విధంగా జరుగుతూనే ఉంది. ఏమండి, మీ వైపు ఏదో లాగ్ వస్తుందండి, ఒకసారి చూడండి. యా మాట్లాడండి ప్లీజ్. అయితే ఇప్పుడు షర్మిల గారి మీద మాటల దాడి అనిల్ గారు మళ్ళీ మాట్లాడుతూ గారు మీరు వైఫై సిగ్నల్స్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియా దాడి జరగడం అనేది జగన్ పరిపాలన ఆ వైసీపీ పార్టీ సభ్యులకి విపరీతంగా నూరిపోసింది. తల్లి ఉగ్గుపాలతో మంచి నేర్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైందంటే ఆడపిల్లలని గాని లేకపోతే సొంత వాళ్ళని గాని బయట వాళ్ళని గాని తేడా లేకుండా వాళ్ళకి నచ్చకపోతే వికృతమైనటువంటి పదజాలను ఉపయోగించి గందరగోళమైనటువంటి మాటలకు దాడి చేయడం అనేది ఆ సంస్కృతిగా వాళ్ళు నేర్చుకున్నారండి. దానికి విశ్లేషణ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉండాలి సభ్యత, సమాజంలో ఎలా ఉండాలంటే ఆ సంస్కారం వాళ్ళకు ఉండాలి. ఆ వాళ్ళకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో అధ్యక్షుడిగా ఆయనకే లేని సంస్కారాన్ని ఇప్పుడు మేము నేర్పించాలని అంటే కొంత టైం పడుతుంది. ఇట్ విల్ బి టేక్ సమ్ మోర్ టైం. సో డెఫినెట్లీ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ అరాచక పరిపాలనకి సరైన గుణపాఠం చెప్పేదానికి వైఎస్ షర్మిల గారు సరైన టైంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరటం, ఆవిడ చేరిన తర్వాత రాష్ట్రంలో నూతన ఒరవడి రావటం, దీని ద్వారా వైసీపీ శ్రేణులకు భయం పట్టుకోవడం మొదలైంది. ఆ భయం ఎలా ఉందంటే ఆ సందర్భమైన విషయాలు కూడా, అసందర్భము అవాస్తవమైన విషయాలు కూడా వాస్తవిక రూపాన్ని చూపించే విధంగా ఒక క్రియేటివిటీ సోషల్ మీడియాలో జనసేనకి ఒకవేళ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మధ్యన ఎంత దాడి జరిగిందో మీకు తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాని విపరీతంగా చండాలం చేసినటువంటి ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినటువంటి వైసీపీ పార్టీ శ్రేణులకే చెల్లుద్ది. దానికి సంబంధించినటువంటి తక్షణ పరిష్కారాలు లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైతే చట్టపరమైన చర్యలు ఉన్నాయో త్వరలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి షర్మిల గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. ఆడకూతురు మీద ఈ విధమైనటువంటి అభాండాలు, ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద సోషల్ మీడియా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనుషులు కావచ్చు, ఆయన అన్నాడు కదా గతంలో నా ఫోటో పెట్టి కుక్క నిలబెట్టినా గెలుస్తారని, అలాంటి